డప్పు కళాకారుల పెన్షన్ సమస్యను పరిష్కరించాలని, ఇతర కళాకారులకు ఇచ్చేలా డప్పు కళాకారులకు కూడా 7,000 పెన్షన్ ఇవ్వాలని, పెన్షన్ వయసును 45 సంవత్సరాలకు తగ్గించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ నగరంలోని ధర్నా చౌక్ లో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీడీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనందబాబు అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు మాట్లాడి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా డప్పు కళాకారులు పోరాడి సాధించుకున్న న్యాయమైన పెన్షన్ను అన్యాయంగా అనేక కొర్రీలు విధించి సర్వేల పేరుతో సతమతపెట్టి తీసేసే ప్రయత్నాన్ని మానుకోవాలన్నారు. పెన్షన్ పెంచమని డప్పు కళాకారులు కోరుతున్న కోరిక సహేతుకమైందన్నారు. ఈ మధ్యనే ఓ మంత్రి అవినీతి బాగుతం 1000 కోట్లు అన్నట్టు పేపర్ల ద్వారా వచ్చిందన్నారు. ధర్నా కార్యక్రమానికి కాటికాపర్ల సంఘం రాష్ట్ర నాయకులు ఎన్జీ కృష్ణ, కేవీబీఎస్ రాష్ట్ర అధ్యక్ష ఉపాధ్యక్ష సహాయ కార్యదర్శులు నటరాజ్, రంగమ్మ నాయకులు చిరంజీవి, రమణ, వెంకటేష్, హనుమయ్య, హుసేనమ్మ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. కరెంట్ ఛార్జీలు పెంచి మీరు పద్దాకు ఒకే వరుస కాదు, వరుసలు మారుస్తూ డబ్బు భావించండి. రెండో వరుసలో భావించండి. సమస్యల పరిష్కారం కోసం వచ్చిన మీ అందరికీ సామాజిక నమస్కారాలు. ఈరోజు మనం న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం రావడం అనేటువంటి జరిగింది. ఏ డిమాండ్ల కోసం అయితే మనం ఇక్కడ వచ్చామో ఆ డిమాండ్లను మేము ముందు రాష్ట్ర కార్యదర్శి మాట్లాడే సందర్భంగా చెప్పారు. ఇవేమీ గుర్తింపు కోరికలు కాదు. కాబట్టి మూగిదానిగా చెవిటిదానిగా ఉన్నటువంటి లేదా చూడలేని దానిగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు పాలకులు ఎవరైనా కానీ మన సమస్యలు మాత్రం అట్లే ఉంటా ఉన్నాయి. అందుకోసమే రాష్ట్ర రాజధాని నగరంలో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా అయినా మనం ఆందోళన నిర్వహిస్తే కనీసం వాళ్ళకి అసలు చీమ ముట్టైనా అవుతుంది అనేటువంటి దాంతో ఇక్కడ వచ్చి కూర్చున్నాం. మనం మొక్కమూల దీక్షతోటి మన సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఇది కేవలం ప్రారంభం మాత్రమే. రానున్న కాలంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపట్టేందుకు కూడా మీరు సిద్ధం కావాలని చెప్పే ఉద్దేశంతో ఈ ఆందోళన కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తా ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్ర మహాధర్నా కార్యక్రమాన్ని రాబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు గారిని మాట్లాడి ప్రారంభించవలసిందిగా కోరుతా ఉన్నాం. నవశాఖ లబ్ధిదారులు సర్వే చేసి పెన్షన్లు ఇచ్చింది. కానీ ఇప్పుడు కొత్తగా డప్పు కళాకారులకి, చర్మకారులకి అలా అందరికీ పెన్షన్ల తొలగింపు పేరుతో, సర్వే పేరుతో సచివాలయాలకు పిలిపించి సచివాలయాల దగ్గర డప్పు కొట్టు చూపెట్టమంటూ కించపరిచే విధంగా వ్యవహరించడం, అదే క్రమంలో పెన్షన్లు తొలగించే ప్రక్రియ ప్రారంభించారు. ఈ కృష్ణా జిల్లాలోనే కంచర్ల మండలంలో దరిదాపుగా 600 మంది పెన్షన్లకి తొలగించేదానికి ప్రయత్నం నోటీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఇట్లాంటి నోటీసులు ఉపసంహరించుకోవాలి. అర్హులైన వాళ్ళందరికీ ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా డప్పు కళాకారులందరికీ పెన్షన్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, ఏదైతే డప్పు, డ్రస్సు, గజ్జలు ఇస్తారన్నారో అవి పంపిణీ చేయలేదు. డప్పు, డ్రస్సు, గజ్జలు పంపిణీ చేయాలి. పంపిణీ చేసి డప్పు పండుగ నిర్వహించాలని ఏదైతే మీరు వాగ్దానం చేశారో ఆ రకంగా డప్పు పండుగ నిర్వహించాలి. అదే క్రమంలో మిగతా కళాకారులకి, భరతనాట్యం స్టేజ్ ఆర్టిస్టులకి ఏ రకంగా అయితే పెన్షన్ 7,000 రూపాయలు ఇస్తున్నారో అదే రకంగా డప్పు కళాకారులకు కూడా పెన్షన్ 7,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కరోనా టైంలో ఎటువంటి ప్రోగ్రామ్స్ లేవు, చాలీచాలని బతుకులు, ఎటువంటి ఏమీ లేవు, చావులు లేవు, దినాలు లేవు, ఏమీ లేవు, పెళ్లిళ్ళు లేవు. కానీ బతకడమే చాలా కష్టమైంది. కాబట్టి ప్రభుత్వ పథకాల ప్రచారంలో డప్పు కళాకారులు భాగస్వామ్యం చేసి ఈ ప్రభుత్వ బతికేదానికి అవకాశం కల్పించాలని చెప్పి, ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డప్పు కళాకారులందరూ ఈ రాష్ట్ర రాజధాని ప్రాంతంలో శాసనసభ సమావేశాల సందర్భంగా ప్రభుత్వ దృష్టికి తెచ్చేందుకే ఈ కార్యక్రమాన్ని, ధర్నా కార్యక్రమాన్ని చేపడతాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో అన్ని దళితులందరినీ, డప్పు కళాకారులందరినీ ఐక్యం చేసి ఈ ప్రభుత్వానికి తిరగబడతామని చెప్పి ఈ సందర్భంగా అందుకోసమే కులాల వ్యతిరేక పోరాట సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డప్పు కళకి గుర్తింపుతో పాటు వాళ్ళకి
అనేక రకాలైన సమస్యలు రైతులు అని చెప్పి మనం ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకార సంఘం అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసుకున్నాం. ప్రారంభంలో రాష్ట్ర కార్యదర్శి క్రాంతిగా చెప్పినట్టుగా పాలకులు మారుతా ఉన్నారు, ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి. కానీ ఈనాటి మన సమాజం ఏంటి, ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం అవుతున్నాయంటే మాత్రం కావటం లేదు. ఉదాహరణకి మన డప్పు కళాకారులే మనం అడుగుతా ఉన్నాం, అయ్యా ఈ సమాజం నుంచి అన్ని కళలకి ప్రాధాన్యత ఇస్తా ఉన్నావు, మరి డప్పు కళ ఏ పాపం చేసింది? ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు ప్రభుత్వం ముగిస్తామని చెప్పారు. పోయిన నెలలో ఈ రాష్ట్ర బడ్జెట్ పెట్టారు. కానీ రాష్ట్ర బడ్జెట్ లో కనీసం డప్పుకు సంబంధించి పొత్తు ఉందా అడుగుతా ఉన్నా. డప్పు కళాకారులు ఆదుకోవడం కోసం డప్పు కళాకారు నాయకులు నటరాజు గారు, ఇతర ముఖ్యమైనటువంటి వివిధ జిల్లాల నుంచి చేసినటువంటి నాయకులు, డప్పు కళాకారులు అందరికీ పేరు పేరున ప్రజానాక్షణాలు రాష్ట్ర కమిటీ పక్షాన కళాభివందనాలు తెలియజేస్తాము. ఈరోజు ఆనంద్ గారు చెప్పారు, వెంకటేశ్వర గారు చెప్పారు అనేక విషయాలు. డప్పు కళాకారులంగా ఒక పోరాటం చేసి సాధించుకోవటం ఎట్లాగో, ఎంత మేరకు మన పోరాటం కొనసాగించాలో, ఎంత గట్టిగా పోరాడితే మన సమస్యలు పరిష్కారం అవుతాయో, మన గుర్తింపు కార్డులు వచ్చినాయో, గతంలో పెన్షన్ సాధించుకున్నామో, మనకు రావాల్సినటువంటి హక్కుల కోసం మనం ఏ రకంగా అయితే పోరాటం చేశామో అనేటువంటి విషయాలు మీ అందరికీ తెలుసు. గతంలో డప్పు కళాకారుల సంఘం తరఫున ఘంటసాల సంగీత కళాశాల ఒక నోటం మోగించాం, మీ అందరికీ గుర్తున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది గుర్తింపు కార్డుల కోసం, పెన్షన్ కోసం మనం చేసినటువంటి పోరాటం. ప్రతి జిల్లాలో కూడా ఈ రకమైనటువంటి పోరాటం చేశాం. అయితే మీరు అంటున్నారు, మీరు మాట్లాడేటప్పుడు చాలా కళలను గుర్తిస్తుంది ప్రభుత్వం అని. చాలా కళలను గుర్తించట్లే ప్రభుత్వమే అని. శాస్త్రీయమైనటువంటి సంగీతాన్ని లేకపోతే శాస్త్రీయమైనటువంటి నృత్యాలను మాత్రమే బ్రతికిస్తుంది, దాన్ని పోషించడానికి కావాల్సినటువంటి ప్రణాళిక రూపొందిస్తుంది ప్రభుత్వం. కానీ మనతో పాటు పునాదులతో బ్రతికి వస్తున్నటువంటి, అంతరించిపోతున్నటువంటి కళారూపాలు చాలా ఉన్నాయి, జానపద కళారూపాలు. మీ అందరికీ తెలుసు, తోలు బొమ్మలాట కనుమరుగైపోయింది. గోవేలు ఒక ప్రాంతానికి పరిమితమై ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి గారు, డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతి గారు, ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ గారు, సీనియర్ నాయకులు నటరాజు గారు, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి నా సోదరి సోదరులు, మనం చేసినటువంటి ఈ డిజైన్ డప్పు కళాకార సంఘంగా చాలా సంవత్సరాల నుంచి మనం పోరాడమే కాదు, మన సంఘం తరఫున ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి డప్పు కళాకారులు గుర్తించి 42,000 మందికి పెన్షన్ సాధించి